పాఠశాలలో సంక్రాంతి పండుగను గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఘనంగా నిర్వహించారు. వేడుకలు రంగురంగుల ముగ్గుల పోటీలతో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన ముగ్గులతో పాఠశాల ఆవరణను కలకళ్లాడించారు. అనంతరం నిర్వహించిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులు విద్యార్థుల సమన్వయంతో పాతకాలపు పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఒక పూరి గుడిసెని ఏర్పాటు చేసి దాని చుట్టూ సాంప్రదాయ అలంకరణలు ముగ్గులు రూపొందించారు. గ్రామీణ సంస్కృతిని చాటి చెప్పేలా ఎడ్లబండిని కూడా ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. అలాగే పిల్లలు హరిదాస్, సోదమ్మ, గోదాదేవి, అమ్మవారు, లక్ష్మీదేవి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గోపికలు, కృష్ణుడు, రైతు తదితర సాంప్రదాయ వేషధారణలతో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫ్యాషన్ షోను కూడా నిర్వహించారు. గోదాదేవి పాత్రతో చేపట్టిన ప్రత్యేక ప్రదర్శనకు అతిథులు ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా హరికథలు, బుర్రకథలు నిర్వహించగా సోదమ్మ వేషధారణలో ఉన్న విద్యార్థిని సోది చెప్పి ప్రేక్షకులను అలరించింది. సాయంత్రం గోగిమంట వేడుకను ఘనంగా నిర్వహించి దాని చుట్టూ నృత్యాలు, ఆనందోత్సాహాలతో కార్యక్రమాలు ముగిశాయి. ఈ సంక్రాంతి సంబరాలు విద్యార్థులు మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసేలా నిలిచాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. జీవితంలో ఇటువంటి మన తెలుగు సాంప్రదాయాన్ని పాటించడం ముఖ్యం. మరి ఈ రోజున ఇక్కడ ఈ స్కూల్లో ఆ యొక్క ఆనందాన్ని చూస్తున్నాం. మరి మూర్తి గారు చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నా మరి వారి స్కూల్లో ప్రతి పండగని ఒక సంక్రాంతి కాదు, ఆగస్టు 15 కాదు, రిపబ్లిక్ డే, అలా ఏ పండగనైనా సాంప్రదాయ పద్ధతిలో మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. మరి ప్రతిసారి కూడా మమ్మల్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. మరి అలాగే కాకుండా ఒక ప్రిన్సిపల్కి ఉండే లక్షణాలన్నీ కూడా మూర్తి గారిలో ఉన్నాయి. మరి గ్రామంలో చూస్తే ఎంతో కొంత రాజకీయవేత్తగా మరి గ్రామంలో అనేక కార్యక్రమాలు, పేద విద్యార్థులకి ఉచిత చదువులు, నిరుపేద కుటుంబాలకి ఆసరాగా ఉంటాం. మరి ప్రతి నెల కూడా వృద్ధులకి వారి సొంత డబ్బులు మరి వారికి ఎంతో కొంత చేతులు వాడుతూనే ఉంటాం. మనిషిగా పుట్టినప్పుడు మనం ఏం సాధించామన్నది కాదు, 10 మందికి ఏం చేస్తున్నాం, 10 మందిలో మనం ఎలా ఉంటున్నాం అనే దాని నిదర్శనం. గంగిరెద్దు వాడు అలాగే హరిదాసు వేషధారణలన్నీ సెలబ్రేట్ చేశారు. అలాగే పల్లెటూరు వాతావరణంగా ఒక హట్ట తయారు చేశారండి, గుడిసె, అలాగే బొమ్మల కొనువు, ఇలాగే ఇంత చక్కగా మరి ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే ఈరోజు సుమారుగా 30 మంది ముగ్గురు పోటీలు పాల్గొన్నారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి ఇలాగే ప్రతి ఏరియాలో, ప్రతి స్కూల్లోనూ కూడా మరి ఇటువంటి మన పూర్వ స్మృతులు, మధుర స్మృతులు మర్చిపోకుండా ప్రతిదీ కూడా జరుపుకుంటూ ఉండాలండి. ప్రతి పల్లెటూరులోనూ కూడా అలా జరుపుకుంటూ ఉంటే మన యొక్క పల్లెటూరు వాతావరణం మరి అన్ని రకాలుగా గుర్తు ఉంటుంది. అంచేత ఈరోజు మరి పల్లెటూరు వాతావరణం గుర్తుంటుంది. అందరూ కూడా జరుపుకునే పండుగ మన 2 జిల్లాలు, గోదావరి జిల్లాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారండి. కోడి పందాలు, మరి కొత్త అల్లుళ్ళు, మరి పిండి వంటలు అన్ని ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి మరి మరొకసారి మా విద్యార్థులు ఈరోజు చాలా చక్కగా ఈ ప్రదర్శనలు, గోదాదేవి డాన్సులు అన్ని జరిపించారు. వాళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తాను. మూర్తి స్కూల్ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అయినందుకు నేను యాజమాన్యానికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇలాగా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా టెక్నాలజీ పరంగానైతే వేరే విషయాల్లో ముందుంటున్నాం, కానీ మన సంస్కృతి, కళలో కొంచెం వెనకబడుతున్నాం. ఆ విషయంలో మళ్ళీ అవన్నీ గుర్తు చేస్తూ ఇలా సంక్రాంతి సంబరాలు ఇవన్నీ పెట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. ఈ సమయంలో మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నన్ను పిలిచినందుకు గెస్ట్గా యాజమాన్యానికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. చదువుతో పాటు కళలు కూడా చాలా ముఖ్యం.